నోటిని ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలట. నోరు 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఆహారం తీసుకోవడానికి పనిచేస్తుంది. 2 మాట్లాడటానికి పనిచేస్తుంది. మరి శుద్ధమైన శాకాహారమే మనం తీసుకోవాలి. ఎందుకంటే గుణాలను పెంచేది, పాడు చేసేది ఆహారమే. శరీరాన్ని అనారోగ్యం పాలు చేసేది ఆహారమే. పాపకర్మలు చేయించేది ఆహారమే. అందుకని మనం తీసుకునే ఆహారం చాలా శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మరి ఆహార నియమమే కాదు, ఇంకొకటి కూడా మనము పాటించాలి. ఏంటంటే పరుల దోషాలు వెతకడం కాదు, మనలో దోషాలు ఉన్నాయేమో అని ఎప్పుడూ పరీక్ష చేసుకోవాలట. పరుల దోషాలు వెతుకుతే మన దోషాలను మనం మర్చిపోతున్నాం. ఎంతసేపు ఎదటివాడు తప్పులను కెలుకుతున్నాం, కానీ మనమేమి తప్పు చేస్తున్నాము అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. మరి మనలోని తప్పులు మనము సరి చేసుకోకపోతే ఎంత సాధన చేసినా మనకి లాభం లేదు. రావణాసురుడు చరిత్ర చూస్తే కామము అనే గుణము భగవంతుణ్ణి చేర్చదు ఆ లోపం అని తెలుసుకోలేక నేను ఇంత సాధన చేస్తున్నాను అని అహంకారం పెంచుకుంటూ ఉన్నాడు. పెంచుకుని చిట్ట చివరకు తానే నాశనమయ్యాడు. అందుకే నాలుకని నియంత్రించకపోతే ఇతరుల దోషాలని మనం వేలెత్తి చూపుతూ, వాళ్ళ పాపాలని వేలెత్తి చూపుతూ మరి మనం చేయాల్సిన పనులు ఆగిపోతాం.